అందరికి నమస్కారం. నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. అయితే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టడం అంటూ జరిగింది. ప్రెస్ మీట్ ఎవరైనా సరే, వైసీపీ వాళ్ళు కాదు, సాక్షి వాళ్ళు కాదు, ఎవరైనా మీరు అంటారు కదా టీడీపీ, జనసేన, ఈ కూటమి, వీళ్ళు కాకుండా ఓన్లీ వైసీపీ వాళ్ళు క్లియర్గా చెప్తున్నా, మీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రెస్ మీట్ పెట్టాడో అది క్లియర్గా అది ప్రెస్ మీట్ అంటారా? దట్స్ ఏ రికార్డెడ్ ప్రెస్ మీట్. ఆయన సీఎంగా ఉన్న కాలంలో ఏ ఒక్కరోజు ప్రెస్ మీట్ పెట్టిన దాఖలాలు అయితే లేవు. ఇప్పుడు అదే పనిగా అదే తడుగా ప్రెస్ మీట్ అని చెప్పి రిలీజ్ చేస్తూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి మొన్న ఏదైతే వాచ్ పెట్టుకున్నాడో 11 గంటల సమయంలో రికార్డెడ్గా క్లియర్గా కనిపిస్తుంది. 11 గంటల సమయంలో రికార్డ్ చేసిన వీడియోని మధ్యాహ్నం 3:30కి అయితే రిలీజ్ చేయడం జరిగింది లైవ్ రూపంలో. దాంట్లోనే అర్థమవుతుంది ఆయనకి ఎంత ధైర్యము, పులిబిడ్డ ఇవన్నీ అనేది ఎంత నిజం అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టేవాడు ఎవడైనా సరే ధైర్యంగా విలేకరులు పలు ప్రశ్నలు అడుగుతూ ఉంటారు, ముఖాముఖి ప్రశ్నలు ఉంటాయి. ఏ ఒక్క ప్రశ్నకి ఆన్సర్ చెప్పే కెపాసిటీ, అంత దమ్ము, ధైర్యం ఆయన కాడలు లేవని నేను స్పష్టంగా ధైర్యంగా చెప్పగలుగుతా. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏ అబద్ధాలు అయితే చెప్తూ ఉంటాడో విలేకరుల్లో చదువుకున్నవారు, జర్నలిస్టులు అప్పటికప్పుడు స్ట్రైట్ అవే ఆయన చెప్పిన దాంట్లో సార్ ఇది లొసుకున్నా సార్, అయితే ఇది ఇలానా అలానా అనేది ఒక మాట చెప్పగలుగుతారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డికి దానికి కౌంటర్ పార్ట్గా క్లియర్గా అలా కాదండి ఇలా జరిగింది అనేది ఒక మాట చెప్పచ్చు. అదే ఒక చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఏ రోజు ప్రెస్కు భయపడిన దాఖలాలంటూ లేవు. మన నారా లోకేష్ గారు అయితే ఇంక చెప్పనవసరం లేదు, సాక్షి కోసం వెతుక్కుంటాడు, సాక్షివాడు వచ్చాడా లేడా అనేది. ఇది అపార్ట్ ఫ్రమ్ దిస్, కమ్మింగ్ టు ద సబ్జెక్ట్లోకి వస్తే, జగన్మోహన్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్తో పాటు క్లియర్గా కొన్ని క్లిప్స్ అంటూ వేయడం జరిగింది. దేనికి సంబంధించి ఆయన 1750 కోట్ల రూపాయలు లంచం అయితే తీసుకున్నాడు అదాని దగ్గర అని వారం రోజుల నుంచి పేపర్లోనూ మీడియాలోనూ నానుతూ ఉన్నది. సరే, జరగకుండా ఉంటే తర్వాత రోజు ఆయన బయటకు వచ్చి మాట్లాడినేవాడు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి తెలుసు కదా. అంతెందుకు, అతను ₹1 కూడా తీసుకోలేదు అంతకుముందు ప్రభుత్వంలో అని చెప్పి ప్యాలెస్లు కట్టిన వ్యక్తి అదే పనిగా నాకు సొంత మీడియా అంటూ లేదు అని చెప్పిన అతను సాక్షిగా చూపిస్తాను మీకు. ఎవడైనా ప్రపంచంలో ఒక మీడియా అధినేత కావచ్చు, ఒక పెద్ద రాజకీయ నాయకుడు కావచ్చు, ఒక ప్రెస్ మీట్ పెడితే ఏదన్నా ఒక పేజీలో వస్తుంది, 1.5 పేజీలో వస్తుంది, 2 పేజీలో వస్తుంది, 3 పేజీలు 3.5 పేజీల్లో సొంత మీడియా లేనివాడికి ఎవడైనా ఆ రేంజ్ హైప్ చేస్తాడా? అది ఒక అబద్ధాలని వల్లబుచ్చడానికి, అబద్ధాలను అదే పనిగా జనాలపైన రుద్దడానికి, పచ్చగామెరలోకి లోకం అంతా పచ్చగా కనిపించినట్టు. ఏదైతే ఏమి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రెస్ మీట్ని నేను ఎట్లా వర్ణిస్తానంటే, దొంగల బండి 6 నెలలకు కుక్కలు మరిగినట్లు అని నేను స్పష్టంగా చెప్పగలుగుతాను. ఎందుకంటే ఆ 1750 కోట్లు లంచం తీసుకునేది క్లియర్గా కనిపిస్తుంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న చేసిన ఛాలెంజ్ ఏంటంటే, నేను 1750 కోట్లు లంచం తీసుకున్నట్లు ఎక్కడైనా నా పేరు రాసినారా? అమెరికాకు సంబంధించిన FBI అనే సంస్థ, దర్యాప్తు సంస్థలో నా పేరు ఎక్కడైనా రాసినారా? రాయలేదు. కాబట్టి నా పేరు ఎందుకు అదే పనిగా తీసుకొస్తున్నారు? ఇది చాలా తప్పు. నేను మీ పైన 100 కోట్ల పరువు నష్టం దావా అయితే ఖచ్చితంగా కోర్టులో వేస్తాను అని జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా చెప్పకనే చెప్తున్నాడు. సరే, ఆయన పేరు ఉందో లేదో నేను మీకు క్లియర్గా ఒక విశ్లేషణాత్మకంగా మీ ముందుకు ఒక విషయాన్ని అయితే తీసుకొస్తాను. తర్వాత మీరే నిర్ణయించండి ఆయన పేరు ఉందా లేదా అనేది. ఆయన పెట్టిన ప్రెస్ మీట్లో క్లియర్గా కొన్ని నేను ఏ తప్పు చేయలేదు అని కొన్ని శుద్ధపోస మాటలు అయితే చెప్పడం జరుగుతుంది. ఆ ప్రెస్ మీట్లో ప్రధానంగా ఇక్కడ గుజరాత్ అనే పేరు ఎతుకుతున్నా కనిపిలా, అదే పనిగా వెస్ట్ బెంగాల్ పేరు ఏడన్నా కనిపిస్తుందని ఎతుకుతున్నా కనిపిలా. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు లంచం తీసుకున్నారు అనే కేసులో ఒక జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఈ ఇండియాలోని మిగిలిన 4 రాష్ట్రాల సీఎంలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు, ఆ స్టేట్ల పేర్లు కూడా ఇండికేట్ చేయడం జరిగింది. ఛత్తీస్గఢ్, ఒడిస్సా, తమిళనాడు, ఇటు జమ్మూ కాశ్మీర్ అనేది లేదు. నా అంచనా ప్రకారం జమ్మూ కాశ్మీర్ అనేది కొంచెం తక్కువకే పవర్ సప్లై అనేది చేస్తుంది. అదాని దగ్గర ఇంకొంచెం తక్కువ డబ్బులకైతే పవర్ సప్లై కొన్నట్లుంది. అందుకు జమ్మూ కాశ్మీర్ అనేది ఎగరగొట్టేసినారు. ఈ 4 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఒక జమ్మూ కాశ్మీర్, ఛత్తీస్గఢ్, ఒడిస్సా, తమిళనాడు, దాంతోపాటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అప్పటి ముఖ్యమంత్రి అదానితో లాలుచిపడి లంచం తీసుకొని పవర్ సప్లై అయితే ఎక్కువ కొనడం జరిగింది అనేది అది ప్రధానంగా అభియోగం. దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన క్లిప్లో క్లియర్గా ఛత్తీస్గఢ్ స్టేటు ₹2.61 ఒక పెర్ యూనిట్ సోలార్ ఎనర్జీ కొంటా ఉంటే, ఒడిశా వాళ్ళు ₹2.61, ₹2.61 తమిళనాడు, వీళ్ళు ఎక్కువగా కొంటున్నారు. ఎవరి దగ్గర? అదాని దగ్గర. అదే మేము ₹2.49కే కదా మేము కొనింది, మేము ఈ రేంజ్లో ఇంత లబ్ధి చేకూర్చాము ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అని ఈయన నీతులు చెప్తా ఉన్నాడు. కానీ మిగిలిన రాష్ట్రాల్లోకి చాలా అంటే చాలా తక్కువ వస్తుంది.
ఏది పెర్ యూనిట్ సోలార్ ఎనర్జీ. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఈయన చెప్పిన మాటల్లో ఒకసారి ఆయన మీ ముందు ఉంచి దాని క్లియర్గా మీకు ఏమైందో నేను చెప్తాను. తీసుకొస్తే నన్ను అప్రిషియేట్ చేయాల్సింది పోయి, నాకు షాల్వా కప్పాల్సింది పోయి, నన్ను పొగడాల్సింది పోయి. సూపర్, పొగడాల్సింది పోయి. ఏంది మాట? షాల్వా కప్పాల్సింది పోయి, పొగడాల్సింది పోయి, ఇంకా అవార్డు ఏదైనా ఉంటే నాకు ఇవ్వాల్సింది పోయి. దొంగే దొంగ 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 అన్నట్లు ఈయన చేసే పనులన్నీ శుద్ధపసు పనులు. చంద్రబాబు నాయుడు ఏమో ₹5.90 ఆయన అమ్ముతాడు సూపర్, సోలార్. మంచి పాయింట్ చెప్పారు. ₹4.84 ఆయన అమ్ముతాడు. నేను ₹2.49 నేను చేస్తాను. ఓకే, సంపద సృష్టి నేను చేస్తే ఆయన సంపద ఆవిరి చేస్తాడు. ఎస్, సూపర్. బా, ధర్మం న్యాయం అనేది ఎక్కడో ఉండాలి కదా అంటున్నా. ఎక్కడ ధర్మం లేదు, న్యాయం లేదు. ఈయన చెప్తా ఉంటే నిజంగానే ఒక సగటు మనిషి ఎవరైనా సరే, పార్టీలకు అతీతంగా ఒక కామన్ మ్యాన్ ఎవరైనా ఈయనకు అభిమానం కావాల్సిందే. ఒక ప్రభాస్ గారు కావచ్చు, ఒక జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, ఒక అల్లు అర్జున్ కావచ్చు, ఒక రామ్ చరణ్ గారు కావచ్చు, ఒక మహేష్ బాబు గారు కావచ్చు, వీళ్ళందరూ ఈయన ముందు బలాదూరే అని నేను 100% చెప్పగలను. ఎందుకంటే నాకు ఈయనలో ఒక వైట్ షర్ట్ వేసుకున్న ఒక మహాత్ముడు, ఒక మహాత్మా గాంధీ కనిపిస్తూ ఉన్నాడు. ఎంత ఆయన చెప్పే అబద్ధాన్ని కూడా అసలు ఆ ఎక్స్ప్రెషన్స్ నాకే అసలు ఇంత ప్రిపేర్ అయినా నాకే ఒక విధంగా అయ్యో ఏది నేనేమన్నా పొరపడుతున్నానా అనే రేంజ్లో నమ్మించగలుగుతున్నాడంటే ఇంకా సాక్షి వాడైతే ఇంక చెప్పనక్కర్లే. అందుకే వాడు ఏమో 3 పేజీలు వేస్తాడు అనుకుంటాను. ఈయన చెప్పాడు కదా, చంద్రబాబు నాయుడు గారు అయితే ₹5.50 ₹5.60 సోలార్ ఎనర్జీ అయితే కొనొచ్చు, నేను అదే ₹2.49 కొని ఆంధ్ర రాష్ట్రానికి నేను లబ్ధి చేకూరిస్తే నా పైన ఇన్ని అభాండాలా, కనీసం న్యాయం ధర్మం అనేది లేదనేది ఈయన చెప్తున్న మాట ఇవాళ. అయితే 2014న ఒక క్లారిటీ, ఒక విషయం అర్థం చేసుకోండి. 2012 కావచ్చు, 2014 కావచ్చు, 2016 కావచ్చు, 2024, 2035 ఈ డేటా ఒకసారి పరిశీలిస్తే 2012న సోలార్ ఎనర్జీ పెర్ యూనిట్ ₹12 విల చేసేది. మళ్ళీ చెప్తున్నాను, 2012న సోలార్ ఎనర్జీ ఒక్క యూనిట్ కొనాలంటే ₹12 వెల చేసేది. ఎందుకంటే సోలార్ ఎనర్జీ పైన అందరికీ దేశంలో కావచ్చు, ప్రపంచంలో కావచ్చు, అందరికీ కాస్త ఆసక్తి తక్కువ, దానిపైన అవగాహన, సంపూర్ణమైన అవగాహన అంటూ లేదు ఆ రోజున 2012న. కాబట్టి ప్రొడక్షన్ అనేది, సోలార్ ఎనర్జీ ప్రొడక్షన్ చాలా తక్కువ. కానీ కరెంటుని వాడుతూ ఉంటారు కదా, పవర్ని వాడుతూ ఉంటారు కదా, బట్ డిమాండ్ అనేది చాలా ఎక్కువ ఉండేది. కాబట్టి ప్రొడక్షన్ తక్కువ ఉన్నప్పుడు మన దగ్గర ఏదైనా, ఫర్ ఎగ్జాంపుల్ ఎడారికే పోయి ఉంటాము, అక్కడ ఎక్కడ చూసినా దరిదాపుల్లో షాపులో అవి ఏమి ఉండవు. అప్పుడు 1 లీటర్ వాటర్ బాటిల్ కూడా ₹1000 కొనాల్సి వస్తుంది. అలా మీరు అర్థమయ్యే రీతిలో అర్థమవుతుందని చెప్పి నేను ఆ యాంగిల్లో చెప్తున్నాను. సో ప్రొడక్షన్ అనేది చాలా తక్కువ, కానీ డిమాండ్ అనేది ఎక్కువ. కాబట్టి ఆ ఉండే తక్కువ ప్రొడక్షన్ని ఎక్కువ డబ్బులు పెట్టి కొనేవాళ్ళు 2012. అదే చంద్రబాబు నాయుడు గారు 2014లో సీఎం అయిన తర్వాత 2016 సంవత్సరంన చంద్రబాబు నాయుడు గారు దాదాపు ₹5.80 పెట్టి అయితే కొనడం జరిగింది సోలార్ ఎనర్జీ. 2012లో కొన్నట్టు ₹12 కొంటా ఉన్నారు, కానీ నేను ₹5.80 కొన్నాను, నేను ఈ రాష్ట్రానికి ఎంత మేలు చేశా కదా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు మీడియాకి ఎక్కి మాట్లాడిన దాఖలాలు అయితే లేవు. ఆ రోజున మన ఆంధ్ర రాష్ట్రానికి ఎంతైతే మేలు చేకూర్చగలడో ఆ రేంజ్లో ₹5.80 కొన్నాడు 2016న. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే అదానీ గారితో డీల్ చేసుకున్నారో అక్షరాల ఆ సంవత్సరము ఆంధ్రాలో ₹2.49 కొన్నాము అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. కానీ ఎక్కడి నుంచి కొన్నారు? రాజస్థాన్ నుంచి కొన్నారు. రాజస్థాన్ నుంచి కొన్నప్పుడు ఆ పవర్ సప్లై అనేది ఇక్కడ దాకా రావాలంటే ఇంటర్ స్టేట్ ఛార్జెస్ అంటూ పడతా వస్తాయి. ఆడుండే పవర్ ఇక్కడికి వచ్చేదానికి ఆ ఖర్చుల నిమిత్తం ఇంకొక ₹3.40 జమ అయ్యి దాదాపు ₹5.70 దాటింది. ఏది ఒక పెర్ యూనిట్ పవర్ కొనాలంటే. మనం ఇందాక చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2016లో ₹5.80 పెట్టి చంద్రబాబు నాయుడు గారు ఒక పెర్ యూనిట్ కొంటే 2021 వచ్చింది. అంటే ప్రొడక్షన్ పెరుగుతూ వచ్చింది సోలార్ ఎనర్జీ పైన. ఇప్పటికిప్పుడు కూడా మనం ఒక ఈవెన్ గూగుల్ చేసిన అర్థం అవుతుంది, మన పరిసర ప్రాంతాల్లో చూస్తే అర్థం అవుతుంది. సోలార్ ఎనర్జీ అనేది భారీ స్థాయిలో యూటిలైజ్ చేస్తూ ఉన్నారు. రానున్న కాలంలో దీని యొక్క ఉత్పత్తి ఇంకా పెరుగుతుంది, ప్రొడక్షన్ లెవెల్ పెరుగుతుంది. ప్రొడక్షన్ లెవెల్ పెరిగినప్పుడు డిమాండ్ అనేది బై డిఫాల్ట్గా తగ్గుతూ వస్తుంది. నేను చెప్పేది మీకు అర్థమవుతుంది అనుకుంటాను. సరే, ఆ ప్రొడక్షన్ స్థాయి, డిమాండ్ స్థాయి ఈక్వల్ అవుతూ వస్తుంది. కాబట్టి ప్రైసెస్ అనేది తగ్గుతూ వస్తుంది. 2024న ఇప్పుడు ₹1.80
యావరేజ్గా ఇండియా వ్యాప్తంగా ఒక సోలార్ ఎనర్జీ విలువ అదే 2030 పోతే ₹1 ఎక్కడ దక్కచ్చు పెర్ యూనిట్. రానున్న కాలం కొద్దీ ఆ ప్రైసెస్ తగ్గుతూ వస్తాయి. 2016లో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉన్నప్పుడు ₹5.80 అది డీకోడ్ చేస్తా, నేనేదో మీకు లబ్ధి చేకూర్చాను. ₹2.49 విషయం జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారే. అయితే రాజస్థాన్ నుంచి ఇక్కడ తీసుకొచ్చిన దానికి ఇంటర్ ఛార్జ్ కమిషన్ ఇవన్నీ లెక్కేసి ₹5.70 అనేది నీతులు చెప్పుకుంటా ఈయనంట సన్మానించాలంట. అది అంత అద్భుతంగా చెప్పాడు, పొగడాలంట. నేను పొగుడుతా సార్, ఖచ్చితంగా నేను పొగుడుతాను. అదే క్రమంలో ఏం చెప్తున్నా అంటే నా పైన ఎటువంటి పేరు లేదు, ఏది నేను లంచం తీసుకున్నట్టు అదాని కేసులో అని చెప్తున్నాడు కదా, పేరు ఉందో లేదో మీరు ఒక్కసారి దయచేసి ఈ ఫర్దర్ వీడియో చూసి మీరు కూడా చెప్పండి, పేరు ఉందో లేదో కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. గూగుల్లో యుఎస్ సెక్యూరిటీస్ దీన్ని క్లిక్ చేయండి ఒకసారి. ఎవరైనా ఒక్కసారి గూగుల్ చేసి అది క్లిక్ చేయండి. దాంట్లో ఫస్ట్ పేజే ఓకేనా, కొంచెం కిందికి వస్తే ఇది రీడ్ ఎన్ఫోర్స్మెంట్ న్యూస్ అని కన్నా కొడితే క్లియర్గా అంటే ఎక్కువ పేజెస్ అనేది డాక్యుమెంట్ ఉంది. మీరు ఒకవేళ అంతా చూసుకుంటే ఓపిక లేకుంటే దయచేసి సెర్చ్లో అదాని ADANI అని కొట్టండి. అప్పుడు ఇక్కడ లిటిగేషన్ రిలీజెస్ యుఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ అనేది ఒక లింక్ ఉంటుంది. దీనిపైన ఒకసారి క్లిక్ చేయండి. దీంట్లో మనం ఏదైతే చెప్తున్నామో అయితే మనం ఎక్కడైతే సెర్చ్లో కొట్టామో నవంబర్ 21, 2024 రీసెంట్గా గౌతమ్ అదాని సాగర్ అదాని పైన కంప్లైంట్ అయిన ఒక PDF అనేది వస్తుంది. ఒక్కసారి ఇక్కడ క్లియర్గా అందరూ FBIలో కంప్లైంట్ రిజిస్టర్ అయింది, 8 మందికి నోటీసులు వచ్చాయి, అది చెప్తున్నారు కదా, దానికి సంబంధించిన కంప్లైంట్ క్లియర్ కట్గా ఇది డాక్యుమెంట్. దానికి సంబంధించి సెక్యూరిటీస్ అండ్ స్టాక్ ఎక్స్చేంజ్ కమిషన్ వాళ్ళు ₹1 అవినీతి జరిగినాయని వాళ్ళు ఉపేక్షించరు. అమెరికాలో వాళ్ళు ఉన్న వ్యవస్థలు అట్లాంటివి. దానికి సంబంధించిన కంప్లైంట్ లెటర్ ఇది క్లియర్గా. ఆ కంప్లైంట్లో క్లియర్ కట్గా పాయింట్ టు పాయింట్ అసలు ఏం జరిగింది అనేది క్లియర్గా రాస్తున్నారు. 100 కోట్లకు పరువు నష్టం దావా వేస్తున్నాడు అని ఈ వ్యక్తి చెప్తున్నాడో అతనికి సంబంధించిన పేరు ఉందా లేదా, సరే ఆ పేరు ఇవ్వద్దనేది మీరు దయచేసి కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. 80వ పాయింట్లో మన ఆంధ్రప్రదేశ్ కీర్తి పతాకాన్ని ఇంటర్నేషనల్ లెవెల్కి తీసుకెళ్లిన వ్యక్తి పేరు అయితే దాదాపు రాబోతుంది అక్కడ. ఇన్ ఆగస్ట్ 2021 2021 ఆగస్టున గౌతమ్ అదాని met personally with the Chief Minister of Andhra Pradesh about the fact that Andhra Pradesh had not entered into a power supply agreement with the SECI and the incentives needed to cause Andhra Pradesh to do so. 2021న గౌతమ్ అదాని ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్తో కలిశాడంట. సాక్షులు దయచేసి చెప్పాలి, 2021లో అప్పుడే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవ్వరు, ఆయన కాదంటే క్లియర్గా చెప్పేయండి. అదే క్రమంలో 81వ పాయింట్, గౌతమ్ అదాని paid or promised a bribe to Andhra Pradesh government officials to cause the relevant Andhra Pradesh government entities to enter into the power supply agreements with SECI for the purchase of 7,000 megawatts of power capacity. ఆ రెండో పాయింట్లో కూడా ఏమని చెప్తున్నారంటే గౌతమ్ అదాని పేడ్ అంటే ఆల్రెడీ డబ్బులు ఇచ్చుండొచ్చు లేదా ఆఫర్డ్ ఏ బ్రైబ్ లంచాన్ని ఇచ్చాడు అంటున్నారు. లంచం ఆఫర్ చేశాడు ఎవరికి? ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి హయ్యర్ అఫీషియల్స్కి. వాళ్ళు ఏమని రాస్తారు, మనం ఇక్కడ పోలీస్ అంటాం, అక్కడ కాప్స్ అంటారు, అట్లా సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అని రాస్తారు చీఫ్ మినిస్టర్కి. ఆ యాంగిల్లో క్లియర్ కట్గా రాశారు. సరే, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి హయ్యర్ ఆఫీషియల్స్ని అనేదానికి తప్పుడు మాటగా మనం తీసుకుందాము అనుకుందాం. ఫర్ సపోజ్ చీఫ్ మినిస్టర్ సంతకం లేకుండా, చీఫ్ మినిస్టర్ ప్రమేయం లేకుండా ఈ పవర్కి సంబంధించిన 25 ఏళ్లకు సంబంధించిన సబ్జెక్ట్ని ఒక అంత సునాయాసంగా ఏమన్నా సీనియర్ అధికారులు చేసే అంత ధైర్యం ఉంటుందా? అమెరికాలో సెక్యూరిటీ ఎక్స్చేంజ్లో కేసు రిజిస్టర్ అయ్యేంత సీను, అదానితో డీల్ చేసేంత సీను. అదే సంవత్సరం 2021న అదాని గారు ఆగస్టు 7న జగన్మోహన్ రెడ్డి గారిని మీట్ అయ్యారు. మళ్ళీ చెప్తున్నా, సెప్టెంబర్ 12వ తారీఖున సెకండ్ టైం మీటింగ్ జరిగింది. మళ్ళీ సెప్టెంబర్ 15వ తారీఖున సెకి వాళ్ళు వచ్చారు ఆగమేఘాల మీద. సెప్టెంబర్ 16న ఇమ్మీడియట్గా MOUలోకి ఎంటర్ అయిపోయారు. 25 సంవత్సరాల అగ్రిమెంట్ అంట. నేను ఇందాక చెప్పినట్లు 2016లో ఒక రేటు ఉంటే 2021కి ఇంకా భారీగా తగ్గుతుంది రేటు, 2024కి హయ్యర్గా తగ్గుతుంది, 2030కి వచ్చేసరికి 70 పైసలుగా ఉండొచ్చు పెర్ యూనిట్ పవర్ పర్చేస్. కానీ దానికి మీరు ఆ టైంలో ఇట్లా ఉన్నదంటే 2012తో పోల్చుకోవాలి ఎట్లానో హ్యాపీ. దానికి జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే ఫోర్స్ఫుల్గా వచ్చాడు నిన్న, ఏది మీడియా ముందుకు ఫోర్స్ఫుల్గా వచ్చి ఆ డాక్యుమెంట్ని చూపించాడు. లీగల్ డాక్యుమెంట్
లీగల్గా. బట్ దానికి లాజిక్ అనేది ఉండదు. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ ఏమైనా గొర్రెలు అనుకుంటున్నాడా? ఆయన మాట్లాడుతుంది లీగల్ డాక్యుమెంట్తో మాట్లాడుతున్నాడు, బట్ లాజికల్గా క్లియర్ కట్గా ఉంది కదా. ప్లస్ ఆయన చెప్పే క్రమంలోనే లీగల్గా క్లియర్గా చూపిస్తున్నాం. ఆయనకు సంబంధించిన ఈ 82వ పాయింట్ చూడండి, మీకు అర్థం అవుతుంది. ద బ్రైబ్ టు ఆంధ్రప్రదేశ్ ఫార్ దిస్ పవర్ సప్లై అగ్రిమెంట్ విచ్ వాస్ సిగ్నిఫికెంట్లీ లార్జర్ దాన్ ద ఒడిశా పవర్ సప్లై అగ్రిమెంట్ వాస్ గ్రేటర్ దాన్ దట్ పెయిడ్ టు ద ఒడిశా గవర్నమెంట్ అఫీషియల్స్ బై ద ఆర్డర్స్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్. అక్కడ ఏం చెప్తున్నాడంటే ఒడిశాకు హయ్యర్ అఫీషియల్స్కి ఏదైతే బ్రైబ్ ఇచ్చారో వాళ్ళకి ₹1 పావలా ఇచ్చారు, వీళ్ళకి ₹5 ఇచ్చారు అని చెప్పకనే చెప్తున్నాడు. ఇందాక మనం చెప్పినట్టు మిగిలిన 4 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిపి కేవలం ₹280 కోట్ల ఇస్తే లంచం రూపంలో ఒక జగన్మోహన్ రెడ్డి గారికి 1750 కోట్లు అంటూ ముట్టింది అని వాడు క్లియర్ కట్గా చెప్తున్నాడు కదా. ఒడిశా వాళ్ళకి అంత సీన్ లేదు, వాళ్ళు తీసుకునేది ₹1, కానీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి దమ్ము ధైర్యం ఎక్కువ, 1750 కోట్లు తీసుకున్నారు అని. అది ఇక్కడ 83వ పాయింట్లో. షార్ట్లీ ఆఫ్టర్ గౌతమ్ అదానీస్ మీటింగ్ విత్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అండ్ ద పేమెంట్ ఆర్ పర్చేస్ టు పే బ్రైబ్స్ communications internal to Adani Green and Azure reflected that Andhra Pradesh had agreed to buy the power from SECI. ఇక్కడ గౌతమ్ అదానీ ముఖ్యమంత్రిని కలిసిన తర్వాతే ఈ డీల్ అంతా జరిగింది అని మనం ఆల్రెడీ మనకు తెలుసు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక విత్తనవాదం చేస్తున్నాడు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇండియాలోనే గొప్ప పారిశ్రామికవేత్తతో మీట్ అవ్వడం, రాష్ట్ర ఎదుగుదల కోసం పాటుపడడం తప్ప అని. నాయన ఇన్ని రోజులు 6 రోజులు ఏమైపోయావో ఈరోజు ఇవన్నీ క్రోడీకరించుకొని ఒక రికార్డెడ్ ప్రెస్ మీట్కి కూడా నువ్వు ఇంత ప్రిపేర్ అయ్యి వచ్చావంటే హ్యాట్స్ ఆఫ్. ఈ అమెరికాకు సంబంధించిన ఈ డాక్యుమెంట్లో చెప్పొచ్చేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి ఈ లంచం రూపంలో డబ్బులు అయితే ముట్టినాయి అని చెప్తున్నాడు. ఫైనల్గా పాయింట్ చూసి ముగిద్దాం. ఇక్కడ అరౌండ్ ద సేమ్ టైమ్ ఆంధ్రప్రదేశ్ అగ్రీడ్ ఇన్ ఏ ప్రిన్సిపల్ టు ఎగ్జిక్యూట్ ఏ పవర్ సప్లై అగ్రిమెంట్ విత్ SECI దట్ వుడ్ డైరెక్ట్లీ బెనిఫిట్ అదానీ Green and Azure, and within weeks Andhra Pradesh government was publicly quoted as saying in the cabinet meeting held last month it was decided to accept SECI's offer. After deliberation the state decided to tap 7,000 megawatts in the first phase. In other words bribes paid or promised worked. So ee మాట బాగా గుర్తుపెట్టుకోండి. In other words the bribes paid or promised worked. ఏదైతే లంచాల రూపంలోనూ అదేవిధంగా ఏదైతే ప్రామిసెస్ చేశారో మాకు ఈ డబ్బులు ముడితే మీకు అయితే డీల్ క్లోజ్ చేస్తామని చెప్పి అది క్లియర్ కట్గా వర్క్ అయింది అని చెప్తున్నాడు. ఇన్ అదర్ వర్డ్స్ ద బ్రైబ్స్ పేడ్ ఓర్ ప్రామిస్డ్ వర్క్డ్. తీసుకున్న డబ్బులు అయితే కానీ లేదా ఇస్తామని చెప్పిన డబ్బులు కానీ వాళ్ళు కుదించుకున్న ఒప్పందం అనేది ఈ రూపంలో వర్కౌట్ అయిపోయింది. ఏ ఒప్పందము? SECI నుంచి 7,000 మెగావాట్లు, SECI నుండి 7,000 మెగావాట్లు సోలార్ పవర్ కొనే విధంగా. అది ఎక్కడి నుంచి? అదాని గ్రూప్ నుంచి. ఇది క్లియర్ కట్గా వాళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్లో పొందుపరిచారు. ఇక్కడ క్లియర్గా చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉన్నట్లా లేనట్లా, చేతనైతే మీరు కేసులు వేసుకోండి అని ఈనాడు వాళ్ళు ఆంధ్రజ్యోతి వాళ్ళు చెప్పకనే చెప్తున్నారు. ఇది ఇవాళ ముఖ్యమైన అంశం. మరో విషయంతో మరోసారి మీ ముందుకు వస్తాను. ధన్యవాదాలు.